చలిలో పక్షుల టెంట్ హౌస్. పక్షుల గ్రామంలో అది డిసెంబర్ నెల. చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉన్నా ఆకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. తుని పిచ్చుకకు ఒక అద్భుతమైన ఆలోచనొచ్చింది. ఈ చలికాలంలో సూర్యోదయం చూస్తే చాలా బాగుంటుందని అందరూ కలిసి ఊరి చివరున్న వెండి కొండ మీదకి పిక్నిక్ వెళ్లాలని ప్లాన్ చేసింది. సాయంత్రం 4 గంటలకు అందరూ బస్ ఎక్కడానికని సిద్ధమయ్యారు. చిచ్చుకాకి తన వీపు మీద 3 పెద్ద బ్యాగులు, మెడలో 2 మఫ్లర్లు, తలకి మంకీ క్యాప్ వేసుకుని వచ్చింది. వెనుక చిన్నుకాకి ఒక పాత ప్లాస్టిక్ షీట్ పట్టుకుని వస్తున్నాడు. ఏంటే చిచ్చు, ఒక్కరోజు ట్రిప్కి ఇన్ని సామాన్లు తెచ్చావు. మనం కొండెక్కాలి, ఇవన్నీ మోయగలవా? అయ్యో మహిగారు, కొండ మీద చలి పొలిలా ఉంటుంది. అందుకే దుప్పట్లు, స్వెటర్లు, తినడానికి స్నాక్స్, ఇంకా నా పోర్టబుల్ టెంట్ తెచ్చుకున్నాను. నా జాగ్రత్త నాది. సరే సర్లే, అందరూ బస్ ఎక్కండి. చీకటి పడేలోపు మనం కొండ మీదకి చేరాలి. అందరూ కుహుపాతు నడిపే పాత బస్ ఎక్కారు. బస్సు కొండదారిలో వెళ్తుంటే చిచ్చుకాకి బోర్ కొట్టింది. ఏంటే కుహ, బస్సు నడక నడుస్తుంది. కొంచెం స్పీడ్ పెంచు, మనం ఫ్లైట్ లాగా దూసుకెళ్ళాలి. కుహుపాతు స్టీరింగ్ తిప్పుతూ, చిచ్చు, ఇది బస్సు, విమానం కాదు. పైగా ఇది ఘాట్ రోడ్డు. స్పీడ్గా వెళ్తే నేరుగా లోయలో పడతాం. అప్పుడు నీకు పారాచుట్టు కావాలి. పోనీ పాటలు పాడండి, అంత్యాక్షరి ఆడుకుందాం. అందరూ సరేనన్నారు. చిచ్చుకాకి వెంటనే లేచింది. ముందు నేను పాడతా అంటూ గొంతు సవరించుకుని, కొండల పైన కోతకి చలి వేస్తే కోటు కొనికొచ్చాడంట ఓ వ్యాపారి. మహిగ్రద్ద చెవులు మూసుకుని, ఆపవే చిచ్చు నీ పాట. ఆ కోతిక చలి తగ్గిందో లేదో కానీ మాకైతే చెవి నొప్పొస్తోంది. చిచ్చు పాట వింటే బస్సు టైర్లు కూడా పేలిపోయేలా ఉన్నాయి. అందరూ గట్టిగా నవ్వారు. ఇలా పాటలు, అల్లరితో సాయంత్రం 4 గంటలకు వెండికొండ చేరుకున్నారు. ఇక గాలి యూ యూ అని వేస్తూ ఉంది. అందరూ బస్సు దిగి ఒక చదునైన ప్రదేశంలో తమ టెంట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక కలిసి ఒక చిన్న నీట్గా ఉండే గుడ్డ టెంట్ వేశారు. మహిగ్రద్ద గారు, కుహుబాతు కలిసి ఒక పెద్ద టెంట్ వేశారు. లూసీ పౌరం, చోటు చిలుక ఒక ఫ్యాన్సీ టెంట్ని వేశారు. ఒరే చిన్నగా, ఆ ప్లాస్టిక్ షీట్ ఇవ్వు. ఆ 2 కర్రలు పట్టుకో. మనం కాకినాడ స్పెషల్ టెంట్ వేద్దాం. ఇది గాలికి పడదు, మనకి తడవదు. అమ్మో, ఈ కర్రలు చిన్నగా ఉన్నాయి. షీట్ ఏమో చిరిగిపోయింది. ఇది నిలబడుతుందో నాకు డౌట్ గా ఉంది. షా, నెగటివ్గా మాట్లాడకరా. నేను ఇంజనీరింగ్ చేయకపోయినా నాకు టాలెంట్ ఉంది. పట్టుకో. చిచ్చుకాకి కర్రలు పాతి దానిమీద ప్లాస్టిక్ షీట్ కప్పింది. కాని గాలి గట్టిగా వీచేసరికి ఆ షీట్ ఎగిరిపోయి మహిగ్రద్ద గారి టెంట్ మీద పడింది. మహిగ్రద్ద అరుస్తూ, ఎవర్రా అది నా టెంట్ మీద చెత్త వేసింది? చిచ్చుకాకి పరుగున వెళ్ళి, సారీ, అది నా టెంట్ రూఫ్. గాలిదేవుడు కొంచెం గట్టిగా ఆశీర్వదించాడు. మీ టెంట్కి ఎక్స్ట్రా కవరింగ్ లా ఉంటుందిలేండి. చిచ్చు, నీకు టెంట్ వేయడం రాకపోతే చెప్పాలి కదా. ఇలా గాలి కొదిలేస్తే రాత్రికి చలిలో గడ్డ కట్టుకుపోతావు. చిచ్చు, నా దగ్గర ఎక్స్ట్రా తాడుంది, రా నేను సహాయం చేస్తాను. తుని, మహి కలిసి చిచ్చుకాకి టెంటిని గట్టిగా కట్టారు. థ్యాంక్స్ టుని. నా టెంట్ ఇప్పుడు 5 స్టార్ హోటల్లా ఉంది. లోపల నేను చిప్స్ అమ్ముకుంటాను. రాత్రి 8 గంటలు. చలి బాగా పెరిగిపోయింది. అందరూ తమ టెంట్ల మధ్యలో కట్టెలు పేర్చి చలిమంట వేశారు. అందరూ మంట చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు. మంట వెలుతుర్లో వాళ్ల ముఖాలు మెరుస్తున్నాయి. చలిగా ఉంది కానీ చాలా బాగుంది కదా. ఆకాశంలో నక్షత్రాలు చూడు, ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. అవును బుజ్జి, మనం సిటీలో ఉంటే ఇవన్నీ కనిపించవు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. కుహుబాతు ఒక కర్రకి మొక్కజొన్న పొత్తులు గుచ్చి కాలుస్తూ, మాటం సరేగాని ఇదిగోండి వేడి మొక్కజొన్నలో ఉప్పు, నిమ్మకాయ రాసి తెచ్చాను, తినండి. అందరూ ఆశగా మొక్కజొన్నలు తీసుకున్నారు. చిచ్చుకాకి మాత్రం తన బ్యాగ్లో నుండి ఒక డబ్బా తీసింది. ఆగండి, ఒట్టి మొక్కజొన్నలేనా? నా దగ్గర చిచ్చు స్పెషల్ మసాలా టీ ఉంది. గ్లాసు 20 రూపాయలు. ఈ చలికి అది తాగితే స్వర్గమే. ఈ కొండ మీద కూడా నీ బిజినెస్ ఆపమా చిచ్చు? పోనీలే, ఇవ్వు ఒక గ్లాసు, చలికి తట్టుకోలేకపోతున్నాం. అందరూ టీ తాగుతూ మొక్కజొన్నలను తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం బాగుంది కదా, ఎవరైనా దయ్యం కథలు చెప్పండి. చిన్నుకాకి భయంతో చిచ్చు వెనక దాక్కుని,
వద్దు లూసీ ఆంటీ, నాకు భయం. ఈ కొండ మీద నిజంగా దయ్యాలుంటాయా? చిచ్చుకాకి కళ్ళు పెద్దవి చేసి, ఉంటాయిరా చిన్నగా. నాకొక కథ తెలుసు. అనగనగా ఒక కొండ. ఆ కొండ మీద ఒక పాడుబడ్డ బంగ్లా. అందులో ఒక దయ్యం ఉండేది. ఆ దయ్యం ఏం చేసేదో తెలుసా? అందరూ ఆసక్తిగా భయంగా ఏం చేసేది అని అడిగారు. ఆ దయ్యం రాత్రిపూటొచ్చి ఎవరి దగ్గరైనా మిరపకాయ బజ్జీలున్నాయా అని అడిగేది. ఇవ్వకపోతే వాళ్ళ ముక్కు పట్టుకొని లాగేది. అందరూ ఒక్కసారిగా పక్కున నవ్వారు. నీకు దయ్యం కూడా కస్టమర్ లాగే కనిపిస్తుందా చిచ్చు? నీ అంతలో వెనుక ఉన్న పొదల్లో నుండి టప్ టప్ అని శబ్దం వచ్చింది. అందరూ నవ్వడం ఆపేసి సైలెంట్ అయ్యారు. నిజంగానే దయ్యం వచ్చినట్టేంటి? బచ్చులు అడగడానికి వచ్చిందా? అందరూ భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. మహిగ్రద్ద ధైర్యం చేసి, ఎవరది? బయటికి రండి. పొదల్లో నుండి ఒక చిన్న కుందేలు బయటకొచ్చి భయంగా చూసి పారిపోయింది. అమ్మయ్య, అది కుందేలు. మనల్ని చూసి అది భయపడింది. దాన్ని చూసి మనం భయపడ్డాం. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చాలిక కథలు. రేపు ఉదయం సూర్యోదయం చూడాలి కదా. పాల సముద్రం దృశ్యం మిస్ అవ్వకూడదు. అందరూ వెళ్లి పడుకోండి. ఉదయం 5 గంటలకే లేవాలి. అందరూ కబుర్లు ముగించి ఎవరి టెంట్లలోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు. కుక్కు కుక్కు అంటూ కుహుబాతు అలారంలాగా అరిచింది. లేవండి లేవండి, సూర్యుడు వచ్చేస్తున్నాడు. తొని పిచ్చుక, బుజ్జి, లూసీ, చోటు అందరూ లేచి దుప్పట్లు కప్పుకునే బయటకొచ్చారు. చలిగాలికి పళ్ళు టకటకలాడుతున్నాయి. కాని చిచ్చుకాకి టెంట్ నుండి శబ్దం లేదు. కేవలం గుర్రు కుర్రని గురక వినిపిస్తుంది. చిచ్చు లే, సూర్యోదయం అవుతుంది. చిచ్చుకాకి లోపల్నుండి, మహిగారు, సూర్యుడిని కాసేపు ఆగమనండి. నాకు నిద్ర వస్తుంది. కావాలంటే సూర్యుడికి ఒక టీ పార్సిల్ పంపిస్తాను. లేస్తావా లేక నీ టెంట్ మీద చల్లటి నీళ్లు పోయిపట్టావా? అమ్మ, నీళ్లు పోస్తారట. నాకు చలేస్తుంది. చిచ్చుకాకి గబగబా లేచి బయటకొచ్చింది. అమ్మా వద్దు, ఎప్పటికే చేస్తున్నావు. అందరూ కొండ అంచు దగ్గరికి వెళ్లారు. అప్పటికే ఇంకా కొంచెం చీకటిగా ఉంది. మెల్లగా తూర్పు దిక్కున ఆకాశం ఎర్రగా మారుతుంది. కింద లోయ వైపు చూస్తే ఎవరికీ నేల కనిపించడం లేదు. కేవలం తెల్లటి దట్టమైన పొగమంచు మాత్రమే కనిపిస్తుంది. అది నిజంగానే ఒక అనంతమైన పాల సముద్రంలాగా కదులుతోంది. ఓయవ్వా! అమ్మ, చూడు, మనం మేఘాల పైనున్నామా? కిందంటే తెల్లగా ఉంది. అవును పుచ్చి, మహిగారు చెప్పింది నిజమే. ఇది పాల సముద్రమే. కొండలు పాలల్లో తేలుతున్న ఇడ్లీలాగా ఉన్నాయి కదా. బ్యూటిఫుల్. నా కెమెరా ఎక్కడా? సెల్ఫీ తీసుకోవాలి. అంతలో ఆ పాల సముద్రం వెనుక నుండి కొండల మధ్యలో నుండి బంగారు రంగులో సూర్యుడు మెల్లగా పైకి రావడం మొదలుపెట్టాడు. ఆ కిరణాలు పొగమంచు మీద పడగానే ఆ మంచంతా వెండిలా మెరవడం మొదలైంది. ఆ దృశ్యం చూసి అందరూ మంత్రముగ్ధులైపోయారు. ఎవరూ మాట్లాడడం లేదు. చిచ్చుకాకి కూడా తన వ్యాపారం మర్చిపోయి నోరు తెరిచి చూస్తుంది. అబ్బా, ఎంత బాగుందో. నా టీలో ఎంత మంచి రంగు ఎప్పుడు రాలేదు. చూసారా, ప్రకృతిని టీవీలో కాదు, ఇలా ప్రత్యక్షంగా చూడాలి. ఈ అనుభూతిని ₹1,00,00,000 కొనలేము. అత్తా, ఆ సూర్యుడు ఒక పెద్ద లడ్డూలా ఉన్నాడు కదా. నీకెప్పుడూ తిండికోలే, కానీ నిజంగానే బాగుంది. ఆ చల్లటి గాలిలో వెచ్చటి సూర్యకిరణాలు వాళ్ల మీద పడుతుంటే పక్షులన్నీ ఎంతో హాయిగా ఫీలయ్యాయి. ఆ పాలసముద్రం మెల్లగా కరిగిపోవడం, కిందున్న పచ్చటి చెట్లు కనిపించడం అదొక మ్యాజిక్లా అనిపించింది. సరే సరే, సూర్యోదయం చూసాం కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. ఎవరికి ఇడ్లీ కావాలి? ప్లేటు ₹30. చిచ్చు, ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? అందరూ నవ్వారు. ఆ అందమైన ఉదయం, ఆ మంచు కొండల మీద స్నేహితులందరూ కలిసి వేడివేడి ఇడ్లీలు తింటూ ఆ అద్భుతమైన జ్ఞాపకాలను తమ గుండెల్లో భద్రపరుచుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కొంచెం శ్రమ పడినా పర్లేదు. స్నేహితులతో గడిపే సమయం వెలకట్టలేనిది. పక్షుల గ్రామంలోని సంత మధ్యలో చిచ్చుకాకి చిచ్చు దోస స్టాల్ చాలా ప్రసిద్ధి చెందింది. ఆమె వేసే వేడివేడి కరకరలాడే దోసల కోసం పక్షులన్నీ సాయంత్రం వేళ ఆమె కొట్టు దగ్గరే చేరేవి. ఆమెకు 2 ప్రాణ స్నేహితులున్నారు, తుని పిచ్చుక మరియు చోటు చిలుక. ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి స్టాల్ దగ్గర మామూలు కంటే ఎక్కువగా రద్దీగా ఉంది. చిచ్చుకాకి గబగబా దోసలు వేస్తూ, తుని, దయచేసి ఆ 3వ బల్ల దగ్గర వాళ్లకు నీళ్ళిస్తావా? చోటు, ఇక్కడ ప్లేట్లు కడిగివ్వు, జనం ఆగడం లేదు. తుని పిచ్చుక నీళ్ళిస్తూ, వస్తున్నా చిచ్చు, నువ్వు అసలు ఆగకుండా దోసలు వేస్తూనే ఉన్నావు. నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. చోటు చిలుక ప్లేట్ తుడుస్తూ, అవును,
ఈ ఊర్లోనే నీ దోశలకు తిరుగులేదు. నేను పొలం పనుల నుండి రాగానే నా కాళ్ళు నీ స్టాల్ వైపే నడుస్తాయి. చిచ్చుకాకి నవ్వుతూ, అదంతా మీ ఇద్దరు సాయం వల్లే. మీరు రోజు సాయంత్రం వచ్చి నాకిలా సాయం చేయకపోతే నేను ఒక్కదాన్నే ఈ జనాన్ని పాలించలేను, సమాలించలేను. బుజ్జి పిచ్చుక ఒక మూలన కూర్చొని దోశ తింటూ, చిచ్చు అట్ట, నాకు ఇంకో దోశ. ఈసారి కొంచెం కారంగా వెయ్యి, నాకు ఆకలిస్తుంది. బుజ్జి, అప్పుడే మూడో దోశ. చిచ్చు అతను అలా విసిగించుకో. చిచ్చుకాకి నవ్వుతూ, పర్లేదులేతోనే, బొజ్జి తినడం చూస్తేనే నా కడుపు నిండిపోతుంది. ఇదిగో తల్లి, నీ వేడి దోశ. ఇలా చిచ్చుకాకి వ్యాపారం కొన్ని నెలల పాటు చాలా జోరుగా సాగింది. తుని పిచ్చుక తన ఇంట్లో ఉన్న 10 కోళ్లను పెంచుకుంటూ అవి పెట్టిన గుడ్లను రోజూ పక్క ఊరి సంతకు తీసుకెళ్లి అమ్ముకునేది. చోటు చిలుక తన పొలంలో కూరగాయలు పండించేది. ముగ్గురు సాయంత్రం కాగానే వ్యాపారం ముగిశాక చిచ్చు స్టాల్ దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు. కాని నెమ్మదిగా పరిస్థితి మారింది. కొన్ని వారాల తర్వాత ఒక సాయంత్రం చిచ్చు దోశ స్టాల్ బోసిపోయింది. చిచ్చుకాకి విచారంగా ఈగలు తోలుకుంటూ కూర్చుంది. తుని పిచ్చుక, చోటు చిలుక ఆమెకు ధైర్యం చెప్పడానికని వచ్చారు. ఏమైంది చిచ్చు, ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఈ రోజు కూడా ఎవరూ రాలేదా? చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెప్పమంటావు తుని? చూస్తున్నావు కదా, వారం రోజుల నుండి ఇదే పరిస్థితి. పొద్దుట్ నుండి ఒక్క పక్షి కూడా రాలేదు. నా దోశల రుచి ఏమైనా మారిందా, లేక నా మీద ఎవరికైనా కోపం వచ్చిందా? నా వ్యాపారం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకో నాకు అస్సలు అర్థం కావడం లేదు. లేదు చిచ్చు, నీ దోశల రుచి అద్భుతంగా ఉంది. కానీ ప్రజలకు ఎప్పుడు కొత్తదనం కావాలి. రోజు ఒకే రకం దోశ తిని బహుశా వాళ్ళకు బోరు కొట్టిందేమో. పక్క ఊర్లో ఎవరో బోండాల స్టాల్ పెట్టారని విన్నాను. జనమంతా కొత్త రుచి కోసం అటు వెళ్తున్నారేమో. చిచ్చుకాకి విచారంగా, అవునేమో చోట, నేను కూడా విన్నాను. నా వ్యాపారం మీద ఆశలు వదిలేసుకున్నాను. ఇక ఈ స్టాల్ మూసేసి మళ్ళీ పాతలాగా ఏదైనా కూలి పనికి వెళ్లడమే నయం. అయ్యయ్యో, అలా అనుకు చిచ్చు. నువ్వు లేకపోతే ఈ ఊరి సంతకే కళ ఉండదు. మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు, మేము నీకు అండగా ఉన్నాం. మీరు చెప్పడం బాగుంది తునే, కానీ ఎలా? కొత్తగా ఏం చెయ్యాలో కూడా నాకు తోచడం లేదే. ముగ్గురు అలా నిరాశగా ఆలోచిస్తూ ఉండగా బుజ్జి పిచ్చుక పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చేతిలో పగిలిన కోడిగుడ్డుంది. అమ్మ చూడు, మన కోడి పెట్టిన గుడ్డు ఒకటి పగిలిపోయింది. తుని పిచ్చుక విసుగ్గా, అయ్యో అవునా పిచ్చి, ఏం పర్లేదులే, ఒక్కటేగా. నీకు ఆ పగిలిన గుడ్డుతో వేడివేడిగా ఆమ్లెట్ వేసిస్తాను. అమ్మా, ఇంటి దాకా ఎవరు నడుస్తారు? నాకు ఇప్పుడే ఆకలిస్తుంది, ఇప్పుడే కావాలి. బుజ్జి తల్లి, ఇంటి దాకా ఎందుకులే, ఎలాగో ఇక్కడికి తెచ్చావు కదా, ఆ పగిలిన గుడ్డు ఇలా ఇవ్వు. ఇక్కడే నా పెనం మీద నీకు ఒక మంచి ఆమ్లెట్ వేసిస్తాను. నా దగ్గర ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. నిజంగానే తెచ్చు అట్ట? ఆమ్లెట్ ఇస్తావా? సూపర్. కానీ కానీ నాకు ఆమ్లెట్ పాటు నీ వేడి దోశ కూడా కావాలి. నాకు రెండు చేసేవా? రెండా? పోసిన తిండిపోతా. సరేలే, ముందు ఆమ్లెట్ తినో, తర్వాత దోశ వేస్తాను. ఆగు ఆగు చిచ్చు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, ఏమైంది చోటు, ఎందుకలా అరిచావు? చిచ్చు, నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. బుజ్జి ఏమంది? ఆమ్లెట్ కావాలి, దోశ కావాలి అంది. మనం మనం ఈ రెండింటిని కలిపేద్దాం. చిచ్చుకాకి గందరగోళంగా, కలిపేయడమా? దోశలో ఆమ్లెట్ కలుపుకుని తినాలా? నాకేం అర్థం కాలేదు. కాదు చిచ్చు, నా మాట విను. నువ్వు ముందు పెనం మీద మామూలుగా దోశ వేయి. అది కొంచెం కాలగానే ఈ పగిలిన గుడ్డును దాని మీద వేయి. గుడ్డును దోశ అంతా పరిచి దానిపై కొంచెం ఉప్పు, కారం, నీ స్పెషల్ మసాలా పొడి కూడా చల్లు. అప్పుడది గుడ్డు దోశ అవుతుంది. తుని పిచ్చుక ఆలోచిస్తూ, అవును, ఈ ఆలోచన భలే ఉంది. గుడ్డు దోశ వినడానికి కొత్తగా ఉంది. ఏంటి చోట, గుడ్డు దోశ? నేనెప్పుడు ఇలా చేయలేదే. దాని రుచి బాగుంటుందా? జనం తింటారా? నేను ఎప్పుడు చేసావా అని అడగడం లేదు. బుజ్జి అన్న మాటలకు నాకు ఈ ఆలోచన వచ్చింది. ప్రయత్నించి చిచ్చు. ఎలాగో ఈ రోజు వ్యాపారం లేదు కదా, ఒక్కటి చేసి చూడు. మన చిన్నారి జడ్జి గారు బుజ్జి పిచ్చుక తిని తీర్పు చెబుతుంది. బుజ్జి పిచ్చుక గంతులు వేస్తూ, హై, నేనే జడ్జి, చెయ్యట్ట, త్వరగా చెయ్యి, నాకు ఆకలిస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, సరేలే, మీకోసం ప్రయత్నిస్తాను. ఈ పగిలిన గుడ్డెట్టివ్వతునే. చిచ్చుకాకి కొంచెం భయంగానే పెనం మీద దోసిపోసింది. అది కొంచెం కాలగానే తుని పిచ్చుక ఆ పగిలిన గుడ్డును దాని మీద పోసింది. చిచ్చు దాన్ని దోసంతా పరిచి ఉప్పు, కారం, చోటు అందించిన మసాలా చల్లించింది. ఒక్క నిమిషంలోనే ఆ వేడికి గుడ్డు, దోశ, మసాలా కలిసి ఒక అద్భుతమైన గుమగుమలాడే వాసన ఆ స్టాల్ అంతా వ్యాపించింది. వాసనైతే అద్భుతంగా వస్తుంది. ఇది నేను ఊహించలేదు. చూడ్డానికి నోరూరిపోతుంది చిచ్చు. ఇదిగో బుజ్జి తల్లి, వేడివేడిగా ఉంది, జాగ్రత్తగా తిను. బుజ్జి పిచ్చుక ఆత్రంగా ఆ ఎగ్గు దోశ ముక్కను తుంచి నోట్లో పెట్టుకుంది. అంతే,
ఆమె కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. అమ్మా అమ్మ సూపర్, అద్భుతం. ఆమ్లెట్ కంటే బాగుంది, దోశ కంటే బాగుంది, రెండు కలిసి. అబ్బబ్బబ్బా, చోటు అత్త, నీ ఐడియా అదిరింది. చిచ్చు అత్త, నాకు ఇంకొకటి కావాలి. నిజంగానా? చిచ్చు, కొంచెం మాకు కూడా ఇవ్వు. తుని మరియు చోటు ఇద్దరూ ఒక ముక్క తిని చూశారు. చిచ్చు, ఇది నిజంగానే అద్భుతం. ఎంత రుచిగా ఉందో. ఈ గుడ్డు వల్ల దోశ చాలా మెత్తగా కమ్మగా మారింది. చోటు చిలుక గర్వంగా, చూసావా, నేను చెప్పానా? చిచ్చు, నీ వ్యాపారం మళ్ళీ మొదలైనట్టే, నీకు తిరగలేదు పో. చిచ్చుకాకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లతో, నిజంగా మీకు నచ్చిందా? అయితే అయితే మనం ఇది అమ్మడం మొదలు పెడదామా? తుని పిచ్చుక గట్టిగా, తప్పకుండా. అసలు నేనెందుకు రోజు ఈ గుడ్లు తీసుకుని పట్నం వెళ్ళి అమ్ముతున్నాను? ఆ బస్సు ఛార్జీలకి సరిపోతుంది. చిచ్చు, నువ్వు ఈ గుడ్డు దోశ అమ్మడం మొదలుపెట్టు. నా కోళ్లన్నీ పెట్టే గుడ్లను రోజు నేరుగా నీకే ఇస్తాను. నువ్వు నాకు తక్కువ ధరిస్తే చాలు. చిచ్చుకాకి ఆనందంతో స్నేహితులని కౌగిలించుకుని, నిజంగానే తుని, నా కోసం అంత సాయం చేస్తావా? నువ్వు చోటు మీరిద్దరూ లేకపోతే నేను ఈ రోజే నా స్టాల్ని మూసేసి ఉండేదాన్ని. ఓహో, ఇప్పుడు సెంటిమెంట్ మొదలు పెట్టావా? మన స్నేహితులు. ఇప్పుడు పని చూడు. ముందు ఆ పాత దోశ బోర్డు తీసేయి. చిచ్చు స్పెషల్ వేడి వేడి ఎగ్గు దోశ అని కొత్త బోర్డు రాయి. రేపు పొద్దున్నే నేను నా పొలం నుండి తాజా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తెస్తాను. దోశ మీద చల్లితే ఇంకా అదిరిపోతుంది. అవును అవును, నేను రోజు మీ స్టాల్కి వస్తాను. నా స్నేహితులందరినీ తీసుకొస్తాను. కానీ నాకు రోజు ఒక ఎగ్గు దోశ ఉచితంగా ఇవ్వాలి, ఎందుకంటే ఐడియా నాదే. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ, సరే తల్లి, నీ వల్లే కదా నా వ్యాపారం మళ్ళీ మొదలైంది. నీకు రోజు ఒకటి ఫ్రీ. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి స్టాల్ ముందు కొత్త బోర్డు వెలిసింది. ఆ కొత్త ఎగ్ దోశ రుచి గురించి బుజ్జి పిచ్చుక, బన్ను, చిన్ను ఊరంతా ప్రచారం చేశారు. ఆ రోజు సాయంత్రం చిచ్చు స్టాల్ ముందు జనం కిక్కిరిసిపోయారు. అమ్మాయి చిచ్చు, ఈ కొత్త ఎగ్ దోశ రుచి చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్య నీ వ్యాపారం తగ్గిపోయిందని విన్నాను. ఇప్పుడు చూస్తుంటే జాతరలా ఉందే. నాకు ఒకటి కట్టు. చిచ్చుకాకి ఆనందంగా దోశ వేస్తూ, అంత నా స్నేహితులతోనే చోటల తెలివి మహిగారు, మరియు మా చిన్నారి చర్చి బుజ్జి ఆకలి. తుని పిచ్చుక గుడ్లు ట్రే సర్దుతూ, చిచ్చు, ఇంకో ట్రే గుడ్లు తెచ్చాను, త్వరగా వే, జనం ఆగడం లేదు. చోటు చిలుక కొత్తిమీర తడుగుతూ, వేస్తున్నాం వేస్తున్నాం, రండి రండి, వేడి వేడి చిచ్చు ఎగ్ దోశ. ఆ విధంగా బుజ్జి పిచ్చుక ఆకలి, చోటు చిలుక ఆలోచన, తుని పిచ్చుక సాయం చిచ్చుకాకి వ్యాపారాన్ని మళ్లీ ఊర్లోనే నెంబర్ 1గా నిలబెట్టాయి.